ఎందుకు మన ఛానల్లో ఇన్నాళ్ళు వీడియోస్ రావట్లేదు అండ్ ఇప్పటి నుంచి నేను చేసే కంటెంట్ అనేది ఇదైతే మెయిన్ రీజన్. నేను ఎందుకంటే వీడియో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 350 బ్యాట్మెన్. ఇన్నాళ్ళు ఎందుకు నేను వీడియోస్ పోస్ట్ చేయలేదు అనే రీజన్ అనేది మీ మైండ్లో హిట్ అయి ఉంటుంది నన్ను చూసిన వెంటనే. ఎందుకంటే చాలా రీజన్స్ ఉన్నాయి గైస్. ఒకటి, ఎగ్జామ్స్ ఉన్నాయి షూట్ చేసే టైంలో, సర్లే ఎగ్జామ్స్ తర్వాత షూట్ చేద్దామని, దానికన్నా ముందు షూట్ చేసిన వీడియోస్ని ఎడిట్ చేసే బద్ధకం అయిపోయి అట్లే పెట్టుకున్నా. అవన్నీ అయిపోయాక ఒక ఫ్యామిలీ ఫంక్షన్స్ అవి ఇవన్నీ వెళ్ళినాను, ఆడికి ఒక 8 months మొత్తం పోయింది. దాని తర్వాత రిటర్న్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాము, ఒక 1 month 2 months గ్యాప్ తీసుకుందాం అనేసి తీసుకున్నా. దాని తర్వాత ఏంటంటే స్టార్ట్ చేసే మూమెంట్లో నా మొబైల్ అనేది పోయింది. OnePlus 70 Pro మీరు నార్మల్గా షూట్ చేస్తాను కదా ఆ వీడియోస్, ఆ మొబైల్ అనేది పోయింది. దాంట్లో చాలా సఫర్ అయ్యా. మొబైల్ లేకపోతే ఎలా ఉంటుందో తెలుసు కదా, ఇబ్బంది చాలా. ఇంకా అసలు వీడియోస్ ఏ ఫోన్లో తీయాలనేది కూడా ఐడియా లేదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మెయిన్ ఆ మొబైల్ దొరికింది, కానీ ఏంటంటే ఇట్లా పోలీస్ స్టేషన్ సమ్వాట్ ఇవన్నీ చూస్తే ఆ మొబైల్ ఇంకా వేస్ట్ అనుకోండి, అది స్పేర్ పార్ట్స్ లాగా చేసేసారు. ఇంకా మనం ఏం చేయలేమనేసి ఆడికి కాంప్రమైజ్ అయిపోయి ఇంకా నేను మా ఫ్రెండ్స్ కలిసి మళ్ళీ సేమ్ అలాంటి మొబైలే ప్రో ఇప్పుడు దాంతోనే వీడియో అయితే షూట్ చేస్తున్నా. ఇప్పటి నుంచి ఏంటంటే నేను తీసుకొని కానీ ఒక హార్డ్లీ ఒక 20 days 30 days అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఆ కాన్ఫిడెన్స్ అనేది రాలేదు చేయాలన్నా కానీ వీడియోస్, ఇదే మెయిన్. అండ్ ఏంటంటే మధ్యలో ఇంట్రెస్ట్ అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను చేసే కంటెంట్కి నేను ఏం చేస్తున్నానో నాకే ఐడియా రాకోకుండా ఆగిపోతా. ఇప్పుడు ఒకవేళ ఫుడ్ గురించి చేశానంటే ఇంకా ఫుడ్ పరంగా వెళ్ళాలని అనిపిస్తుంది, కానీ ఏంటంటే నాకు ఎలా చెప్పాలంటే ఇప్పుడు మోటో బ్లాగింగ్ అంటే మోటో బ్లాగింగ్ టైప్లోనే చేయాలని ఉంది. ఫస్ట్ మొబైల్ పెట్టి చేద్దాం అనుకున్నాను, దాంట్లో వైడ్ యాంగిల్ లేదని మీరే చెప్పాను కదా, చాలా ఇష్యూస్ ఉన్నాయని. వైడ్ యాంగిల్ లేదు, మళ్ళీ నాయిస్ అవన్నీ వస్తాయి అనేసి చాలా ఇబ్బంది పడా. అండ్ ఇంకేంటంటే ఇప్పటి నుంచి నేను చేయాలనుకున్న కంటెంట్ అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది. అంటే ఎలా అంటే మీరు ఫుడ్ అంటే ఫుడ్ ఒక 20%, ఇప్పుడు 100% ఛానల్లో ఫుడ్ ఒక 10 to 20% ఉంటుంది. మిగతాదంతా బైక్స్ గురించి, రివ్యూస్ గురించి ఇలా ఉంటుంది. ఏదో ఒక రోజు అంటే వీక్లో ఒక కేటగిరీగా డివైడ్ చేసుకొని ఒక కంటెంట్ అనేది పోస్ట్ చేస్తాను. హార్డ్లీ ఎలాగైనా ట్రై చేస్తాను, వీక్ ఒక 1 to 2 వీడియోస్ అనేది పక్కా ట్రై చేస్తాను. అండ్ ఏంటంటే ఇప్పటి నుంచి కొంచెం యూస్ఫుల్ కంటెంట్ అనేది చేస్తాను, నాన్ సెన్స్గా ఏం చేయకోకుండా, అంటే ఏదో ఫన్నీ వీడియోస్ అలాంటివి లేకోకుండా జస్ట్ ట్రై చేస్తాము ప్యూర్ కంటెంట్ ఇవ్వడానికి. అండ్ ఏంటంటే గైస్ ఇప్పటి నుంచి నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే నా మైండ్ సెట్ ప్రకారంగా ఇప్పుడైతే నేను ఇంకా ఫ్రీ, అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ అన్నీ క్లియర్ అయిపోయి అంటే నేను ఇక 1 year ఖాళీగా ఉంటాను. ఆ గ్యాప్లో అనేది నేను హార్డ్గా దీనికోసమని పెడుతున్నా ఇప్పుడు అనేది. అండ్ దీని తర్వాత ఏంటంటే మీకు నెక్స్ట్ వీడియో నెక్స్ట్ దాని తర్వాత వీడియో 1-2 daysలో ఇంకొక వీడియో అనేది షూట్ చేస్తాను. అదేంటంటే అండ్ గైస్ ఏంటంటే ఎతుకుతున్నా చాలా, అంటే ఏదైనా కొనాలి అది ఇది అనేసి చాలా ట్రై చేసా, అది హార్డ్ అయిపోయింది ఇప్పుడు ఆ మొబైల్ పోవడం వల్ల అంతా. ఇంకా నేనేం చేసేది లేదు. ఇప్పుడు మొబైల్ తీసుకున్నాక ఇప్పుడు షూట్ చేస్తున్నా, ఎప్పుడు 1 monthకి, అది కానీ ఫోర్స్ఫుల్ ఏం లేదు, ఇంట్రెస్ట్ వచ్చింది చేయాలనేసి ఇప్పటి నుంచి ట్రై చేస్తాను. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గట్ టు కామెంట్ ఆన్ దిస్ వీడియో. అంటే మీరు ఎలాంటి కంటెంట్ కావాలనుకుంటున్నారో అవన్నీ కామెంట్ చేయండి, నేను దాని ప్రకారంగా చూస్ చేసుకొని మీకు కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఓకే గైస్, మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.